ఈరోజు మేము గ్రాసరీ షాపింగ్ కోసం శామ్స్ క్లబ్కి వెళ్ళాము. మా ఇంటి దగ్గర నుంచి ఒక 12 minutes రైడు. ఈ సెక్షన్ అంతా కూడా మీరు చూసేది నార్మల్ షాప్లో ఉండే టెంపరేచర్ కంటే వెరీ లో టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ మోస్ట్లీ సమ్ సెన్సిటివ్ ఫ్రూట్స్ లైక్ స్ట్రాబెర్రీస్, బెర్రీస్, చెర్రీస్ అండ్ ఈ ఇంపార్టెంట్ వెజిటబుల్స్ మన మష్రూమ్స్ కానీ లేకుంటే స్పీనాచ్, పాలక్ అంటాం కదా, స్పీనాచ్ కానీ ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో దట్ ఫ్రెష్నెస్ ఉంటుంది కాబట్టి బయట వాటికంటే కూడా ఇక్కడ లో టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తారు. మేము మోస్ట్లీ మష్రూమ్స్, చెర్రీస్ ఎక్కువ కొంటాం ఇక్కడ. అదైన తర్వాత ఇట్లా వస్తే దానికి ఆపోజిట్లోనే ఎగ్జాక్ట్లీ మనకి బేకరీ సెక్షన్ ఉంటుంది. బేకరీస్లో మోస్ట్లీ మఫిన్స్ ఇక్కడ జనాలు ఎక్కువ తింటుంటారు. ఎస్పెషల్లీ కిడ్స్ బర్త్డే ఫంక్షన్స్ ఏవైనా కూడా మఫిన్స్ అనేవి పెడుతుంటారు, వెరీ కామను. అండ్ బర్త్డే కేక్స్ కూడా మనకు బయట షాప్స్తో పోలిస్తే ఇక్కడ మనకు $30లోనే వెరీ డీసెంట్ కేక్ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. శామ్స్ క్లబ్ మెంబర్షిప్ ఉండి యాప్ ఉంటే మనకి దాంట్లో మనం కస్టమైజ్ చేస్తే వాళ్ళు అమౌంట్తో పాటు ఎంత ఎల్బీ వెయిట్ కావాలనేది కూడా మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక్కడ మఫిన్స్ కొన్ని మీనియన్స్ అండ్ డిఫరెంట్ థీమ్స్తో చేశారు. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. మా వాడి బర్త్డేకి, మా ఈవెన్ బర్త్డే కూడా మేము ఒక కస్టమైజ్డ్ కేక్ ఆర్డర్ చేసాము. చాలా మంచిగా ఉంది, బట్ అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. తర్వాత మేము అనుకున్నాము శామ్స్ క్లబ్ బెటర్గా ఉంది, టేస్ట్ మంచిగా ఉంటుంది, ప్లస్ ప్రైస్ కూడా లెస్. అలా చూసుకుంటూ వస్తే ఫ్రోజన్ మీట్స్ అన్నీ ఉన్నాయి కూడా. ఈ ఫ్రోజన్ మీట్స్లో మోస్ట్లీ హెవీ ఐటమ్స్, బల్క్ ఐటమ్సే ఉంటాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ లోకల్స్ ఇలాంటి వాళ్ళు బీఫ్, పోక్ ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మన వాళ్ళైతే మోస్ట్లీ ఫ్రెష్ చికెనే ప్రిఫర్ చేస్తాం. ఎస్పెషల్లీ మన ఇండియన్ గ్రాసరీ స్టోర్లోనే ప్రిఫర్ చేస్తారు మన వాళ్ళైతే. అండ్ చూస్తూ వస్తూ ఉంటే ఇక్కడ ఫ్లవర్ సెక్షన్ అయితే వన్ మోర్ ఇంట్రెస్టింగ్ స్పాటు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకు స్మాల్ బంచ్ 5-6 రోజెస్ అలా అయితే మనకు దొరకవు. హ్యూజ్ క్వాంటిటీని దొరుకుతుంది. హోల్సేల్ షాప్ కాబట్టి కంపేర్ టు వాల్మార్ట్, అదర్ స్టోర్స్ మనకి క్వాంటిటీస్ అన్నీ బల్క్లో దొరుకుతాయి, బట్ ఫ్రెష్గా ఉంటాయి ఫ్లవర్స్. అట్ ద సేమ్ టైం మీకు వాడు ఒక ఫుడ్ కూడా ఇస్తాడు ఆ ఫ్లవర్స్తో పాటు. ఒకవేళ మీరు బొకే కొంటే ఎక్కడైనా కూడా ఆల్మోస్ట్ 1 week to 10 days ఫ్రెష్నెస్ ఉంటుంది మీకు. అండ్ అలా చూసుకుంటూ వస్తే కొన్ని 2-3 ఐటమ్స్ మాకు కావాల్సినవి ఎక్కడ కనబడలేదు. సో అక్కడ ఒక మెంబర్తో, స్టాఫ్తో హెల్ప్ తీసుకున్నాము. ఈ కోకో పౌడర్ అనేది ఆల్మోస్ట్ 6 months నుంచి మేము వెతుకుతున్నాం కానీ ఎక్కడ దొరకలేదు. లక్కీగా దొరికింది. ఇంకా మా వాడికి డైపర్స్ కూడా మేము ఇక్కడే తీసుకుంటాము. ఇక్కడ ఆల్మోస్ట్ 200 క్వాంటిటీ వస్తాయి అండ్ లెస్ ప్రైస్లోనే కంపేర్ టు అదరు. కాకపోతే దానికి సైడ్స్లో హోల్డర్స్ ఉంటాయి, అదొకటి కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ శామ్స్ క్లబ్నే ప్రిఫర్ చేస్తారు. శామ్స్ క్లబ్ కాస్కోలో ఉండవు బేసిక్గా వాళ్ళవి కంపేర్ టు లోకల్ ఇన్ హౌస్ ప్రొడక్షన్. వీళ్ళది మెంబర్స్ మార్క్ అనేది బ్రాండ్ నేమ్. సో వాళ్ళు ఎక్కువ కంపేర్ టు కాంపిటేటివ్ ప్రొడక్ట్స్ తక్కువ రేట్కే మనకి ఇస్తారు. అలానే లక్ష్మికి సోప్స్ అయిపోయాయంటే సోప్స్ తీసుకున్నాము. అండ్ అక్కడ డిటర్జెంట్ పౌడర్ వచ్చేసి మనకి కిడ్స్ స్పెసిఫిక్గా ఉంటుంది. మాకు కూడా తెలియదు, మా ఫ్రెండ్ చెప్పేదాకా. సో ఇన్ఫాంట్స్ లేకుంటే 2-3 years వరకు వాళ్ళు క్లోత్స్ ఎక్కువ నోట్లో పెట్టుకుంటారు కాబట్టి స్పెసిఫిక్గా కిడ్స్ ఫ్రెండ్లీ డిటర్జెంట్ ఉంటుంది, అది యూస్ చేస్తే బెటర్ అన్నారు. బట్ మేమైతే నార్మల్దే వాడాము. బట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అది బెటర్ ఆప్షన్, మీరు ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. ఇంకా ఫైనల్గా మాకు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ స్పాట్ స్టోర్లో ఏంటంటే క్యాఫే. ఈ క్యాఫేలో పిజ్జా అనేది మాకు ఇంట్రెస్టింగ్. మనకు $2లో చాలా బిగ్ స్లైస్ ఇస్తాడు. 2 members తినచ్చు, ఆల్మోస్ట్ 2 members ఫుల్ ఫ్లెజ్డ్గా తినచ్చు. అండ్ కోక్ కూడా ఇస్తాడు. ఒకవేళ నువ్వు కాంబో తీసుకుంటే కోక్ కూడా ఇస్తాడు. మొత్తం $2.5 అయిపోద్ది. అండ్ మేము వెళ్ళిన ప్రతిసారి కూడా అట్లీస్ట్ ఒక 1.5 hour to 2.5 hour టైం స్పెండ్ చేస్తాము. అది కొంటామా లేదా అనేది పక్కన పెడితే, అండ్ మనం తీసుకునే ఐటమ్స్ అన్నీ కంప్లీట్ అయినా కూడా బిల్లింగ్ కంటే ముందు ఆల్మోస్ట్ ఒక 40 minutes 45 minutes మినిమం అట్లా టైం పాస్ చేస్తూ ఉంటారు. మేమనే కాదు, చాలా వరకు వచ్చిన వాళ్ళు మీరు కోరిలేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ యూఎస్లో ఉండి ఇట్లా శామ్స్ క్లబ్, కాస్కోకి వెళ్ళే వాళ్ళైతే మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలరు. లక్ష్మికి కొంచెం నైట్ వేర్ కావాలంటే ఇలా చూసుకుంటూ ఉంది తను, కానీ తనకు నచ్చిన ఐటమ్ ఏది దొరకలేదు. బట్ స్టాఫ్ కూడా ఎవరినైనా అడిగినా కూడా వాళ్ళకి తెలియదు అనేసి అంటున్నారు. బట్ చూడాలి ఏమైద్దా అనేసి. ఎండ్ ఆఫ్ ద డే మేమైతే ఏం కొనలేదు అక్కడ. సో ఇవన్నీ కొన్ని క్లిప్స్ పెట్టాను నేను ఆ షాపింగ్ టైంలో. ఇలాగా ఇషాను ఇవను బాగా బోర్గా ఫీల్ అవుతుంటే వాళ్ళని ఎంగేజ్ చేస్తూ అలా టైం స్పెండ్ చేశాను నేను.
బాగుంటుంది. క్రౌడ్ కొంచెం తక్కువ ఉంది కంపారిటివ్లీ. ఒకవేళ క్రౌడ్ ఎక్కువ ఉంటే కొంచెం కంజెస్టెడ్గా కొంచెం ఉండొచ్చు. బట్ వీక్ డేలో వెళ్ళాల్సి వచ్చింది మాకు కొన్ని ఐటమ్స్ అవసరం అవడం వల్ల. అండ్ ఇషాన్ ఇవన్నీ కొంచెం కోఆపరేట్ చేయలేదు. దానికోసమని వాళ్ళిద్దరిని కూడా స్ట్రోలర్లో పెట్టాము. నార్మల్గా అయితే ట్రాలీ తీసుకొని ట్రాలీలో తీసుకెళ్తుంటాము. బట్ ఇద్దరు ఉండడం వల్ల కొంచెం కష్టం అనేసి స్ట్రోలర్లోనే పెట్టుకున్నాం ఐటమ్స్ అన్నీ కూడా. కొంచెం కష్టంగానే ఉన్నది కానీ బిల్లింగ్ దగ్గరికి వెళ్ళేసరికి అండ్ అవన్నీ ఐటమ్స్ స్ట్రోలర్లోంచి తీసి అక్కడ పెట్టడం అంతా కూడా. బట్ ఫైనల్లీ బిల్లింగ్ వేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. మొత్తానికి హ్యాపీగా నలుగురు వెళ్ళడం అనేది చాలా రేరు. మేము మోస్ట్లీ నేను ఇషాన్ వెళ్తాము. ఇది మా ఫైనల్ బిల్లు.